అందరికీ నమస్తే అండి. మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. చాలామందికి దేవుడికి సంబంధించిన అసభ్యకరమైన ఆలోచనలు, చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాళ్ళు ఎవరితో కూడా షేర్ చేసుకోరనమాట. ఎందుకంటే ఇటువంటి ఆలోచనలు మాకు వస్తున్నాయని ఎవరితో అయినా వాళ్ళు చెప్పుకుంటే వాళ్ళని చాలా చెడుగా భావిస్తారని, వాళ్ళని వీళ్ళు తిడతారని చెప్పేసి ఎవరితో కూడా చెప్పుకోరు. ఈ విషయాన్ని నేను ఎందుకు వీడియోగా చేస్తున్నాను అంటే, నా దగ్గరికి కన్సల్టేషన్ కోసం వచ్చిన వాళ్ళు చాలామంది ఈ విషయాన్ని నాతో చెప్పారు. దేవుడికి దగ్గరికి వెళ్తున్నప్పుడు కానీ, దేవుడి గుడికి వెళ్తున్నప్పుడు కానీ, లేకపోతే దేవుడికి సంబంధించిన స్తోత్రాలు చదువుకుంటున్నప్పుడు కానీ చెడు ఆలోచనలు వస్తున్నాయి. దేవుడికి సంబంధించి వాళ్ళు ఏమైనా చదువుకుంటున్నారు అనుకోండి, సెక్స్కి సంబంధించిన ఆలోచనలు రావడం. ఒక రకంగా చెప్పాలంటే ఇది చాలా తక్కువ అండి. ఎందుకు ఇది చాలా తక్కువ అంటున్నానంటే, దీనికన్నా కూడా చాలా ఘోరమైన ఆలోచనలు చాలామందికి వస్తున్నాయన్నమాట. దేవుడు ఫోటో దగ్గరికి వెళుతున్నప్పుడు దేవుడి మీద, ఆ ఫోటో మీద స్పిట్ చేస్తున్నట్టు, లేకపోతే ఆ ఫోటోని తన్నేస్తున్నట్టు, ఆ ఫోటోని విసిరేస్తున్నట్టు వాళ్ళకి ఆలోచన అనేది వస్తూ ఉంటుందన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే అది ఆలోచన కూడా కాదు, వాళ్ళ మైండ్ వాళ్ళని ఒక మాయలోకి తీసుకెళ్తుందని చెప్పచ్చండి. అలాగే దేవుడికి సంబంధించి వీళ్ళు ఏమైనా చదువుకుంటున్నారు అనుకోండి, వాళ్ళ మైండ్ ఆటోమేటిక్గా ఆ టైంకి బూతులు తిట్టేస్తూ ఉంటుందన్నమాట. సో అది వాళ్ళు వాంటెడ్గా చేయరు, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ మైండ్ అనేది ఇలా గేమ్ ఆడుతూ ఉంటుంది. వీళ్ళు ఏమనుకుంటూ ఉంటారు, నేనే ఈ ప్రపంచంలో అందరికన్నా కూడా చాలా బ్యాడ్ పర్సన్ని, దేవుడు నన్ను క్షమించరు, దేవుడు నన్ను ఖచ్చితంగా శిక్షిస్తూ ఉంటారు అని చెప్పేసి చాలా డల్ అయిపోతూ ఉంటారు. చాలామంది డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఇది మీరు ఒక్కళ్ళే ఫేస్ చేయట్లేదు, ఖచ్చితంగా మీరు ధైర్యంగానే ఉండండి. దేవుడు మన ఇంటెన్షన్ని చూస్తూ ఉంటారు. మన ఆలోచనలు అనేవి మన చేతుల్లో లేవు. చాలా ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయండి. మనం ఎవరి వైపైనా చూసామనుకోండి, వాళ్ళకి సంబంధించిన కళే మనకి రాత్రి వచ్చేస్తుంది. సో మన చేతుల్లో ఏదీ లేదు. కాబట్టి ఇలాంటి విషయాల కోసం మీరు ఎక్కువ బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని మీరు ఎక్కారనుకోండి, ఆ శిఖరం మీద నుంచి మీరు కిందకు చూశారు అంటే మన మైండ్ ఆటోమేటిక్గా కిందకి దూకేస్తే ఎలా ఉంటుందో అన్న ఆలోచన ఇచ్చింది అనుకోండి, మీరు నిజంగా దూకేయరు కదా. మీరు ఆ ఆలోచన చూసి మీరు బెంగ పెట్టేసుకోకూడదు. ఇలాంటి ఆలోచన వచ్చింది ఏంటి అని చెప్పి మీరు భయపడకూడదు. అలాగే దేవుడికి సంబంధించిన ఆలోచనలు కూడా, మనం ఎవరికైనా సరే చాలా గౌరవాన్ని ఇచ్చినా కూడా, లేకపోతే ఎవరి మీదైనా ప్రేమగా ఉన్నా, ఎవరి మీదైనా సరే చాలా భక్తిగా ఉన్నా కూడా ఆ పర్టికులర్ విషయాల్లో బ్రెయిన్ మనతో ఆడుకుంటూ ఉంటుందండి మనకి తెలియకుండానే. ఒక పర్సన్ దగ్గరికి మనం వెళ్ళామనుకోండి, ఈ పర్సన్తో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఈ పర్సన్కి సంబంధించి మనకి నెగిటివ్ థాట్స్ రాకూడదు అని అనుకుంటే వెంటనే మైండ్ మనకి నెగిటివ్ థాట్స్ అనేది ఇచ్చేస్తూ ఉంటుంది. సో మైండ్ అనేది మనకి ఎంత పవర్ఫుల్ వెపనో అంతే ఇబ్బంది పెట్టే ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా అనమాట. మీరు దేవుడికి సంబంధించినవి కానీ ఏమైనా చదువుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ విష్ణు సహస్రనామ స్తోత్రాలు చదువుకుంటున్నారు, లేకపోతే హనుమాన్ చాలీసా చదువుకుంటున్నారు అనుకోండి, ఏమైనా నెగిటివ్ థాట్స్ వస్తున్నాయంటే ఒకటే అనుకోండి, నేతి నేతి. ఏంటి ఈ నేతి నేతి అంటే ఏంటి? మనకి ఉపనిషత్తుల్లో చెప్పిన గొప్ప విషయమే ఈ నేతి నేతి. నేతి నేతి అంటే నా ఇతి నా ఇతి. నా ఇతి అంటే ఇది కాదు. మీకు ఏమైనా థాట్స్ వస్తున్నాయంటే ఇది కాదు. ఎందుకు ఇది కాదు అనుకోవాలి? ఈ శరీరం మీది కాదు, ఈ ఆలోచన మీది కాదు, ఈ మనసు మీది కాదు, ఈ బ్యాడ్ థాట్ మీది కాదు, ఈ గుడ్ థాట్ మీది కాదు, ఏది మీరు కాదు. ఫిలసాఫికల్గా ఆలోచిస్తే మీరు చైతన్య స్వరూపులే. భగవంతుడు అంటేనే ఒక చైతన్యమూర్తి, ఆయనలోంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఉద్భవించారు. దేవతలు కానీ మనం కానీ అందరూ కూడా అదే చైతన్య స్వరూపంలోంచి బయటకు వచ్చిన వాళ్ళం. సో మనం మనస్సు, మనం శరీరము, మనం ఇంద్రియాలు ఇలా అని చెప్పేసి మనం కంక్లూడ్ చేసుకోకూడదు. మనం కానీ మనసు మనకి ఏమైనా నెగిటివ్ ఆలోచన ఇస్తోంది అంటే దాని గురించి మీరు అసలు బాధపడాల్సిన అవసరమే లేదండి. ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే, నేను ఇందాక చెప్పినట్టు చాలామంది చెప్పుకోకుండా లోపల లోపల బాధపడిపోతూ ఉంటారు. సో ఆ భయాన్ని తొలగించడానికి నా దగ్గరికి కొంతమంది వచ్చిన వాళ్ళు ఇవి చెప్పుకున్నారు కాబట్టి చాలామంది ఇవి ఫేస్ చేసే అవకాశం ఉంటుందని నేను భావించి ఈ వీడియో చేసి మీలో భయాన్ని పోగొట్టడానికి నేను చూస్తున్నానండి. ఈవెన్ ఒక సైకియాట్రిస్ట్ డాక్టర్ కూడా నాతో ఈ విషయాన్ని చెప్పారు. చాలామంది పేషెంట్స్ ఒక రకంగా ఇటువంటి ఆలోచనలతో వచ్చి ఏదో అయిపోతుందేమో, దేవుడు మమ్మల్ని శిక్షించేస్తారేమో అని అనేసుకుని కంగారు పడిపోతూ ఉంటారు. సో ఎక్కువ మీరు దీని గురించి అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదండి. మీ ఆలోచన మీరు కాదు. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. అండ్ ఆల్సో దేవుడి పరంగానే కాదు, మనకి చాలా దగ్గర చుట్టాలు కానీ, చాలా దగ్గర వ్యక్తులు కానీ, చాలా క్లోజ్ రిలేషన్స్కి సంబంధించిన వ్యక్తుల పరంగా కూడా
ఈ నెగిటివ్ ఆలోచనలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మన మైండ్ అనేది ఒక ఆలోచన ఇస్తుంది అండ్ యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్. మీకు ఆలోచన ఇచ్చినంత మాత్రాన మీరు అది చేసేయట్లేదు. మీరు అది నిజంగా చేశారనుకోండి, అది ప్రాబ్లం. మీరు చెయ్యట్లేదు, మీ మైండ్ అనేది ఒక క్లౌడ్ లాంటి, ఒక మబ్బు లాంటి ఒక ఆలోచన ఇస్తుంది, అది మాయమైపోతుందండి, అది పర్మనెంట్ కాదు. సో ఇది లైఫ్ లాంగ్ కూడా ఉండదు. ఆస్ట్రాలజికల్గా చూస్తే ఎవరికైనా సరే ఈ చంద్రుడు మనఃకారకుడు, మనస్సుకు సంబంధించిన గ్రహము. ఈ చంద్రుడి మీద రాహు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా, ఈ చంద్రుడి మీద బుధుడి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా కూడా ఇటువంటి ఆలోచనలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా రాహు మహాదశలో కానీ, బుధుడికి సంబంధించిన దశలు అంతర్దశలో కానీ ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. చంద్రుడు, బుధుడు, రాహువు ఎలాగోలాగా కనెక్ట్ అయ్యారు అనుకోండి హారోస్కోప్లో, ఇటువంటి ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇది పర్మనెంట్ కాదు, టెంపరీ మాత్రమే. సో ఎవరైనా సరే ఇటువంటివి బ్యాడ్ థాట్స్ కనుక ఫేస్ చేశారు అంటే, ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకు ఈ కామెంట్ చేయమని చెప్తున్నాను అంటే, ఇలా కామెంట్ చేయడం వల్ల చాలామంది నమ్మే అవకాశం ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడానికి ప్రయత్నించండి. మనలో చెప్పుకోని వాళ్ళు చాలామంది ఉండొచ్చు. సో వాళ్ళు ఈ వీడియోని చూస్తే కొంత ఊరట అనేది కలిగిస్తుంది. ఓకే, మనమే కాదు చాలామంది ఇలా సఫర్ అవుతున్నారు, ఇది రియాలిటీ కాదు, కలికాలం కదా, భగవన్నామస్మరణకి దూరంగా ఉండేలా చేయడానికి ఎన్నో ఇబ్బందులు కూడా మనకి జరుగుతూ ఉంటాయి. వాటన్నిటినీ కూడా అధిగమించి మనం నిలబడగలగాలి. నమస్తే.